ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం వ్యాక్సినేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వ్యాక్సినేషన్స్లో ఎటువంటి రకాల వ్యాక్సినేషన్స్ ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి, మరియు వ్యాక్సినేషన్లో ఎటువంటి సబ్స్టెన్సెస్ చూస్ చేస్తామో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ వ్యాక్సిన్? సో ఎ వ్యాక్సిన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెడిసిన్ that trains the body's immunity system so that it can fight a disease it has not come into contact with before. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా తనకు రాని డిజీజ్ నుంచి తనకు తాను కాపాడుకునేందుకు ఇచ్చుకునే ఒక మెడిసినే వ్యాక్సిన్ అనేసి అర్థం. ఓకే, వ్యాక్సిన్స్ ఆర్ డిజైన్డ్ టు ప్రివెంట్ డిజీజ్ రాదర్ దెన్ టు ట్రీట్ ద డిజీజ్ వన్స్ యూ హ్యావ్ కాట్ ఇట్. వ్యాక్సిన్స్ ఆర్ ప్రివెంటివ్ ఓన్లీ, అంటే మీకు డిజీజ్ రాకుండానే కాపాడుతాయి. డిజీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్తో ఉపయోగం అనేది ఏమి కూడా లేదు. ఓకే, నౌ నెక్స్ట్, సో హౌ వ్యాక్సినేషన్ వర్క్? వ్యాక్సిన్ అనేది మన బాడీ పైన ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సి, వీకెండ్ ఆర్ డెడ్ డిజీజ్ బ్యాక్టీరియా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ into the patient. Okay, into the patient ఆఫెన్ బై ఇంజెక్షన్. మాకు పేషెంట్ లోపలికి వీక్ లేదా డెడ్ ఆర్గానిజం లేదా వైరస్ని ఇలా పేషెంట్లోకి ఎక్కిస్తాము. ఆ తర్వాత ఏమవుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ ట్రిగర్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ టు ఫైట్ ద డిజీజ్. మీ యొక్క వైట్ బ్లడ్ సెల్స్లో ఇవి చూడండి, ఇవి యాంటీబాడీస్ అండి. ఈ యాంటీబాడీస్ అనేవి ట్రిగ్గర్ అయిపోయి ఈ డిజీజ్ని లేదా ఇమ్యూని సెల్స్ అన్నీ కూడా ఈ డిజీజ్ని చంపడానికి ట్రై చేస్తాయి. If patient encounters the disease later, the antibodies neutralize the invading cells. ఒకవేళ మళ్ళీ కూడా తనకి ఇదే డిజీజ్ వస్తే వెంటనే యాంటీబాడీస్ అన్నీ ప్రొడ్యూస్ అయిపోయి ఈ డిజీజ్ని చంపడానికి ఇలా ముందుకెళ్తూ ఉంటాయి. సో లైక్ దాట్ ద వ్యాక్సినేషన్ వర్క్స్. ఇన్ దిస్ వే యువర్ వ్యాక్సినేషన్ వర్క్స్. సో what are the type of vaccines we have here? There are several different types of vaccines. Each type is designed to teach your immune system how to fight off certain kinds of germs and serious diseases. When scientists create vaccines, they consider how your immune system responds to the germ, who needs to be vaccinated against the germ, the best technology or approach to create the vaccine. అంటే ఎవరి కోసం వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం మనం? దానికి వ్యాక్సిన్ తయారీ కోసం బెస్ట్ టెక్నాలజీ ఏముంది, మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ వ్యాక్సిన్ కోసం, ఇవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని వ్యాక్సిన్స్ అనేటివి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సైంటిస్ట్ హ్యావ్ డిసైడెడ్ ద టైప్ ఆఫ్ వ్యాక్సిన్ విల్ మేక్. దే ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్, ఓకే, నెక్స్ట్ లైవ్-అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్, నెక్స్ట్ మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్, నెక్స్ట్ వచ్చేసి సబ్ యూనిట్ లేదా రికాంబినెంట్ లేదా పాలిసకాయిడ్ లేదా కాంజుగేట్ వ్యాక్సిన్. ఇవన్నీ కూడా ఒకటే గ్రూప్కి చెందినవి. లేదా టాక్సాయిడ్ వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్. టాక్సాయిడ్ అంటే విష పదార్థాలను యూజ్ చేసి తయారు చేసే వ్యాక్సిన్. ఓకే, వైరస్ని యూజ్ చేసి వైరస్ని ఒక వెక్టార్లా యూజ్ చేసే వ్యాక్సిన్. మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే ఒక మనిషి యొక్క ఆర్ఎన్ఏ లేదా ఆ యొక్క వైరస్ యొక్క ఆర్ఎన్ఏ ద్వారా క్రియేట్ చేసిన ఒక వ్యాక్సిన్ కానివ్వండి. ఓకే, లైవ్ అటెన్యుయేటెడ్ బతికి ఉన్న మైల్డ్ వైరస్ ఇవ్వడం, లేదా ఇన్యాక్టివ్ వ్యాక్సిన్ చనిపోయిన వైరస్ని మన లోపల ఎక్కివ్వడం. సో ఇలా ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి వేరియేషన్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒకటి. సో ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు. సి, ఆల్ ఫిగర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు పాస్ అండ్ నోట్ డౌన్ ద పిక్చర్స్ సో దట్ యూ మెమొరైజ్ ద కాన్సెప్ట్. మీకు పిక్చర్స్ చూడడం ద్వారా ఫ్రెండ్స్ ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా రోజుల వరకు మెమరీలో ఉంటుంది. చూడండి, సో ఇది డెడ్ సెల్, ఇదేమో బతికున్న వైరస్. ఇలా మీరు ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇది చూడండి, దీన్ని చంపేసి మనం తయారు చేస్తున్నాం వ్యాక్సిన్ని. నెక్స్ట్ చూడండి, యూజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్యాథోజన్. ఒక చిన్న పార్ట్ని మాత్రమే యూజ్ చేసుకునే దాన్ని ఇక్కడ చూడండి, కొంత పార్ట్. ఇది మొత్తం మనకు అవసరం లేదు. ఈ వైరస్లో ఉన్న ఈ యొక్క చిన్న పార్ట్ని మనం తీసేసుకొని దీంతో వ్యాక్సిన్ తయారు చేస్తాం. ఇన్యాక్టివేటెడ్, టాక్సిక్, ఓకే, టాక్సికాయిడ్, ఓకే, ఇలా టాక్సిక్తో తయారు చేసే వ్యాక్సిన్స్, లేదా మన జెనెటిక్ మెమొరీ నుంచి తీసే వ్యాక్సిన్స్. ఓకే, inactivated vaccines. Okay, inactivated vaccines are killed version of germs that cause a disease. Inactivated vaccines usually do not produce immunity. Okay, protection.
దాట్స్ ద స్ట్రాంగ్ యాజ్ ఎలైవ్ వ్యాక్సిన్స్. అంటే స్ట్రాంగ్ వ్యాక్సిన్స్, బతికున్న వ్యాక్సిన్స్ మనకి ఇచ్చే ఇమ్యూనిటీ అంత ఇమ్యూనిటీ డెడ్ వ్యాక్సిన్స్ ఇవ్వవు. సో యూ నీడ్ టు టేక్ సెవరల్ డోసెస్ ఓవర్ టైమ్. అంటే మామూలుగా ఒకటే డోస్ తీసుకుంటే లైవ్ వ్యాక్సిన్ది సరిపోతుంది, కానీ డెడ్ వ్యాక్సిన్ కాబట్టి మల్టిపుల్ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బూస్టర్ షాట్స్ ఇన్ ఆర్డర్ టు ఆన్గోయింగ్ ఇమ్యూనిటీ అగైనెస్ట్ డిజీజ్. మీకు ఈ డిజీజ్ రాకుండా అంటే కంటిన్యూస్గా మీరు ఈ వ్యాక్సిన్స్ అనేటివి కొద్ది టైం వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ యూజ్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ ఫ్లూ కానివ్వండి, హెపటైటిస్ ఏ. గుర్తుపెట్టుకోండి, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ చాలామందికి ఇస్తాము. ఇది దాదాపు 3 షాట్స్, 3 to 4 షాట్స్ ఉంటాయి జనరిక్గా. 3 సార్లు లేదా 4 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోలియో షాట్ ఒకటిసారి. నెక్స్ట్ ర్యాబీస్ నుంచి కూడా మీకు ఇస్తాము. ఒక కుక్క కరిచినప్పుడు 7 ఇంజెక్షన్లు ఇస్తామంటారు కదా, అలా. దోస్ ఆర్ ఆల్సో వ్యాక్సిన్స్. సో నెక్స్ట్ ఈజ్ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్. దిస్ ప్రొవైడ్స్ మోర్ ఇమ్యూనిటీ దెన్ నార్మల్ వ్యాక్సిన్. ఇది చాలా ఎక్కువ ఇమ్యూనిటీ ఇస్తుంది. లైవ్ వ్యాక్సిన్స్ యూజ్ ఎ వీకెండ్ ఆర్ అటెన్యుయేటెడ్. అటెన్యుయేటెడ్ అంటే చాలా దాన్ని బలహీనంగా చేసాం దాన్ని. ఫార్మ్ ఆఫ్ జర్మ్ దట్ కాజెస్ ఎ డిజీజ్. Because these vaccines are so similar to the natural infection, they create a strong and long-lasting immune response. Just 1 or 2 doses of most live vaccines can give you lifetime of protection against germ and disease it causes. ఇలాంటి వ్యాక్సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్థేరియా వ్యాక్సిన్స్ కానివ్వండి, వచ్చినప్పుడు మీసిల్స్ కానివ్వండి, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి లైఫ్ లాంగ్ డిజీజ్ రాకుండా. నెక్స్ట్ దీని యొక్క లిమిటేషన్స్ ఏంటండి? ఇప్పుడు లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్లో లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా, అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు. లిమిటేషన్స్ చూద్దాం. బికాస్ దే కంటైన్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ వీకెండ్ లైవ్ వైరస్, సమ్ పీపుల్ షుడ్ టాక్ టు దర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ బిఫోర్ రిసీవింగ్ దెమ్. కొంతమందికి రియాక్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది, వాళ్ళకి వ్యాక్సిన్ అనేది పడదు. అలా జాగ్రత్త తీసుకోవాలి. Such a people with weakened immune system, long-term health problems, or people who have organ transplantation, వీరికి ఇలాంటివి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫ్రెండ్స్ ఏమవుతుంది, ఇతరుల ఆర్గాన్ తెచ్చేసి మనకి ఇస్తాము. ఆ ఆర్గాన్ అనేది మన బాడీలో ఒక పార్ట్ కాదు, అది ఒక ఇన్వేసివ్. అంటే ఎప్పుడైతే మీరు ఇతరుల బాడీ పార్ట్ మీ బాడీలో పెట్టుకుంటారో వెంటనే మీ బాడీ రియాక్షన్ చూపెడుతుంది. ఏంటి, ఇది నీ బాడీ పార్ట్ కాదు, ఏదో ఇన్వేసివ్ ఉంది, ఎక్కడి నుంచో వచ్చింది ఇది, దీన్ని వెంటనే నాశనం చేసి బయటికి పంపించాలి. సో అది జరగకుండా మనకి ఏం చేస్తారు, ఇమ్యూనోసప్రెన్స్ ఇస్తారు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్కి. సో ఈ ఇమ్యూనోసప్రెన్స్ ఇస్తున్నప్పుడు ఇలా వ్యాక్సిన్స్ కనిపిస్తే వ్యాక్సిన్కి ఏం తెలుసు అండి, అది ఏం చేస్తుంది, ఇది కూడా ఏదో సెల్ ఉన్నట్టుంది కదా అని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్లో కిడ్నీని కూడా డ్యామేజ్ చేయడం చేస్తుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ దే నీడ్ టు బి కెప్ట్ కూల్. వీటిని ఎప్పుడు కూడా చూడండి, ఒక బ్లూ బాక్స్లో కానీ ఐస్ బాక్స్లో కానీ తెస్తుంటాం వ్యాక్సిన్స్ని. సో ఎల్లప్పుడూ వీటిని చల్లగా పెట్టాలి. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుతుంది, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి, కోల్డ్ స్టోరేజ్ వ్యాన్స్ కావాలి ట్రాన్స్పోర్టేషన్ పర్పస్కి. సో కోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. ఓకే, సో దే డోంట్ ట్రావెల్ వెల్. That means they can't be used in countries with limited access to refrigerators. Refrigerators ఏ కంట్రీలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా నేషన్స్ ఉన్నాయండి, అక్కడ రెఫ్రిజిరేటర్స్ తక్కువగా ఉంటాయి, వేడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి వ్యాక్సినేషన్ ట్రాన్స్పోర్ట్ చేసినా అవి వెంటనే పాడైపోతూ ఉంటాయి. సో ఇలా లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ యూజ్ టు ప్రొటెక్ట్. ఎటువంటి డిజీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి? మీసిల్స్, మమ్స్, రుబెల్లా, రోటా వైరస్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అండ్ ఎల్లో ఫీవర్. ఇందులో దాదాపు ప్రతి వ్యాక్సిన్ మనకి చిన్నప్పుడు ఇచ్చే ఉంటారు. ఓకే, ఇవ్వకపోయినా ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి కనుక్కోండి, వ్యాక్సిన్స్ తీసుకోండి, ఇట్స్ ఫర్ యువర్ హెల్త్. నెక్స్ట్ ద హోల్ మైక్రోబ్ అప్రోచ్. సో ఈ హోల్ మైక్రోబ్ అప్రోచ్లో డెడ్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఇలా ఉంటుంది. ఒకసారి ఫిగర్ మీరు చూడండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో కనుక ఫిగర్ దించే స్కోప్ ఉంటే ఇలా ఒక సింపుల్ ఫిగర్ వేయండి, ఇట్ గివ్స్ యూ బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఫర్ యువర్ ఆన్సర్ షీట్. నెక్స్ట్ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ ఇలా బ్రతికుంది అని చూపిస్తున్నాడు. నెక్స్ట్ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క డిఫరెన్స్ చూడండి, యూ కెన్ అబ్జర్వ్. ఓకే, నెక్స్ట్ మెసెంజర్ RNA vaccine. Okay, messenger RNA vaccine is also called mRNA vaccine. Researchers have been studying the working with mRNA.
ఈవెన్ మన కోవిడ్లో కూడా ఈ mRNA వర్షన్ ఆఫ్ వ్యాక్సిన్ని మనం తయారు చేసాం. mRNA vaccine for decades, and this technology was used to make some of the COVID-19 vaccine. mRNA vaccines make proteins in order to trigger an immune response. mRNA vaccines have several benefits compared to other type of vaccines, including shorter manufacturing times because they do not contain a live virus. గుర్తుపెట్టుకోండి, mRNA లో no live virus, shorter time, okay, shorter time, no risk of causing disease in the person getting vaccinated, no risk of disease or side effects are low. Okay, next, mRNA vaccines are used to protect against COVID-19. ఇప్పటికైతే మన COVID-19కి mRNA vaccine కూడా ఉంది. Next, so this is how genetic nucleic acid mRNA vaccine looks like in a microscope. This is how it looks like. ఒకసారి చూడండి, nucleic acid vaccinations. Next, subunit, okay, recombinant and polysaccharide and conjugate vaccine. వైరస్లో మొత్తం కాకుండా కేవలం చిన్న పార్ట్, అంటే దాంట్లో ఉన్న ఒక చిన్న యూనిట్, దాన్నే సబ్ యూనిట్ లేదా రీకాంబినెంట్, వేరే రెండు తీసుకొచ్చి కలిపి దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేయడం, చిన్న చిన్న పార్ట్స్ కలిపి, ఓకే, మొత్తం కాకుండా పాలీసాకరైడ్ లేదా కాంజుగేట్. ఓకే, ఇవన్నిటిని కూడా వైరస్లో ఉన్న మొత్తం పార్ట్ కాకుండా కొంత పార్ట్ని మాత్రమే యూజ్ చేస్తూ తయారు చేసే వ్యాక్సిన్ని ఏమంటాం మనం? సబ్ యూనిట్, రికాంబినెంట్ ఆర్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అని అంటాం. Subunit, recombinant, polysaccharide and conjugate vaccines are specific pieces of germ. Specific pieces of germs తీసుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని పేర్లు మీకు ప్రిలిమ్స్లో కనుక ఇటువంటి పేర్లు వస్తే ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకొని రాయాలి. ఓకే, లైక్ ఇట్స్ ప్రోటీన్, షుగర్ ఆర్ capsid causing around the germ. Because these vaccines use only a specific pieces of germ, they give a very strong immune response that targeted to key parts of the germ. They also be used on almost everyone who needs them, including people with weakened immune system and long-term health problems. So ఇప్పుడు ఏమైందండి, మనము డిఫరెంట్ వైరస్ నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఆ స్పెసిఫిక్ పార్ట్నే డెవలప్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ వైరస్కి ఒక సెల్యులాయిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. బేసికల్లీ ఇది వైరస్ అనుకోండి, ఈ వైరస్ లోపల DNA ఉంటుంది వైరస్ది. దీనికి సెల్యులోజ్ అంటే దీని చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ లేయర్ని దాటుకొని ఈ డిఎన్ఏని డిస్ట్రాయ్ చేస్తే చాలు, మనం సేఫ్. సో ఈ ప్రొటెక్షన్ లేయర్ని దాటడానికి ఆ స్పెసిఫిక్ ప్రొటెక్షన్ లేయర్ నుంచి తీసిన సెల్ తీసేసి మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేసి మనం ఇచ్చామనుకోండి, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, సెల్ఫ్ ఇమ్యూనిటీ డైరెక్ట్గా వెళ్ళి దీంట్లో ఈ వ్యాక్సిన్ ద్వారా హోల్ ఏర్పడుతుంది, మన ఇమ్యూనిటీ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, one limitation of these vaccines is that you may need booster shots to get ongoing protection against disease. అంటే ఈ వ్యాక్సిన్స్ అనేది మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వలేవు, కానీ వీటితో బూస్టర్ షాట్స్ అంటే సపోర్టివ్ షాట్స్ కనుక తీసుకుంటే ఇది చాలా చాలా ఉపయోగకరం. ఈ వ్యాక్సిన్లో ఫ్రెండ్స్, కాంజుగేట్ వ్యాక్సిన్స్లో ఈవెన్ ఇమ్యూనోసప్రెసెంట్స్ తీసుకున్న ఒక పేషెంట్లో కానివ్వండి, లేదా లాంగ్ టర్మ్ ఇల్నెస్తో బాధపడే పేషెంట్ కానివ్వండి, వీరందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో కాంజుగేట్ వ్యాక్సిన్, టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఆఫ్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ విచ్ కంబైన్స్ వీక్ యాంటీజెన్ విత్ ఎ స్ట్రాంగ్ యాంటీజెన్. ఒక దాని నుంచి తీసిన వీక్ యాంటీజెన్ని ఇంకో దాని నుంచి తీసిన స్ట్రాంగ్ యాంటీజెన్ని కలిపి ఒక స్ట్రాంగ్ వ్యాక్సిన్ తయారు చేసే దాన్ని యాజ్ ఎ క్యారియర్, సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ హ్యాస్ స్ట్రాంగర్ రెస్పాన్స్ టు వీక్ యాంటీజెన్. అర్థమైంది కదా? నెక్స్ట్, so this is how subunit approach will be there. Okay, only uses the very specific subunit. చూడండి, ఇంతకుముందు లోపల ఒక DNA కూడా ఉండే, ఆ DNA ఇక్కడ లేదు, కేవలం మనం ఈ సబ్ యూనిట్ని మాత్రమే తీసుకున్నాం. ఓకే, కాంజుగేట్లో ఒక వీక్, ఒక స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ అనేది ఏం చేస్తుందండి, క్యారియర్ లాగా యాడ్ చేస్తుంది, వీక్ని సపోర్ట్ చేస్తుంది. దీస్ వ్యాక్సిన్స్ ఆర్ యూస్డ్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ HIV, Haemophilus influenza type B, hepatitis B, human papilloma virus, whooping cough, pneumococcal diseases, meningococcal diseases and shingles. ఇవన్నీ కూడా చాలా చాలా హార్మ్ఫుల్ డిజీజ్ అండి. అన్నీ కూడా ఇది లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇది స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే,
పులిపిర్లు అంటాం వీటిని. ఇంకా కొంతమందికి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. వూఫింగ్ కఫ్ కానివ్వండి, న్యూమోకోకల్ డిసీజ్ కానివ్వండి, మెనింజోకోకల్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ అండి. ఇది వస్తే అయితే మన బాడీ తననే తాను తినేస్తుంది. మనని మనం కాపాడుకోవడానికి వెంటనే ఆ పార్ట్ని యాంప్యుటేట్ చేయాల్సి వస్తుంది, తీసేయాల్సి వస్తుంది. సచ్ ఎ హార్మ్ఫుల్ డిసీజ్ ఈస్ దిస్ మెనింజైటిస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ మై ఫ్రెండ్స్ ఏంటి అంటే టాక్సిడ్ వ్యాక్సిన్స్. ఇప్పుడు టాక్సిడ్ వ్యాక్సిన్స్లో టాక్సిక్స్ని యూజ్ చేస్తాం, అంటే హార్మ్ఫుల్ పాయిజన్స్ని యూజ్ చేస్తాం. హార్మ్ఫుల్ ప్రోడక్ట్ మేడ్ బై జర్మ్ దట్ కాసెస్ డిజీజ్. They create immunity into the parts of germ that cause a disease instead of germ itself. అంటే జర్మ్లో ఏ పార్ట్ అయితే నాకు డిజీజ్ కాజ్ చేస్తుందో దానితో మాత్రమే నేను వైరస్ని చంపేస్తా, లేదంటే వ్యాక్సిన్ తయారు చేస్తా. మొత్తం జర్మ్ని నేను యూజ్ చేయను. ఎక్కడ జర్మ్లో కొద్ది పార్ట్ మాత్రమే మీకు ఎలర్జీని ఇస్తుంది, లేదంటే కొద్ది పార్ట్ మాత్రమే మీలో డిజీజ్ ఇస్తుందంటే ఆ కొద్ది పార్ట్ తీసుకొనే మీకు మెడిసిన్ తయారు చేసి ఇస్తారు. Okay, that means immune response is targeted by toxin instead of whole germ. కేవలం ఆ టాక్సిన్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని మీ ఇమ్యూన్ రెస్పాన్స్ అవుతుంది, కానీ జర్మ్ వస్తే కాదు. నెక్స్ట్, లైక్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ యూ మే నీడ్ బూస్టర్ షాట్స్ ఫర్ ఆన్ గోయింగ్ ప్రొటెక్షన్. ఓకే, కేవలం ఇందులో కూడా ఖచ్చితంగా మీరు మల్టిపుల్ షాట్స్ ప్రొటెక్షన్ కావాలి. ఒక లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లో మాత్రమే మీకు మళ్ళీ బూస్టర్స్ అవసరం లేదు, ప్రతి దగ్గర మీకు అవసరం పడుతూనే ఉంటుంది. ఓకే, ఎంఆర్ఎన్ఏలో కూడా అవసరం లేదు. నెక్స్ట్, టాక్సిడ్ వ్యాక్సిన్స్ ఆర్ యూజ్ టు ప్రొటెక్ట్ అగైన్స్ డిఫ్తేరియా అండ్ టెటానస్. సో వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్, నెక్స్ట్ టైప్. For decades, scientists studied viral vector vaccines. Some vaccines recently used for Ebola outbreaks have used viral vectors technology, and a number of studies have focused on viral vector vaccines against other infections such as Zika, flu, HIV. Scientists use technology to make COVID-19 vaccine. అంటే వ్యాక్సిన్ ఒక వైరస్ వెక్టర్ అంటే ఇంకో వైరస్ని తీసుకొని దాన్ని వెక్టార్ లెక్క యూజ్ చేసి, అంటే దాన్ని సపోర్టివ్ మెకానిజం లెక్క అదే మన క్యారియర్ లాగా యూజ్ చేసి మన డిజీజ్ని తగ్గేదాన్నే వెక్టార్ వ్యాక్సిన్స్ అంటాం. ఓకే, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మోడిఫైడ్ వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ వైరసెస్ యాజ్ వెక్టార్ టు డెలివర్ ప్రొటెక్షన్. అంటే అదొక వెక్టార్, అంటే సపోర్టింగ్ లేయర్. Several different viruses have been used as vectors, including influenza, vascular stomosis వైరస్ అండ్ మీజిల్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కామన్ కోల్డ్ ఫ్లూ ఉంది అనుకుందాం. కామన్ కోల్డ్ ఫ్లూ అంటే జలుబు, అందరికి వచ్చే నా మామూలు జలుబు. ఈ మామూలు జలుబు వైరస్ని వెక్టార్లా యూజ్ చేస్తే ఇప్పుడు ఆ మామూలు జలుబు నాలో పోతే ఏమీ కాదు కదండి, అది పెద్ద డేంజరస్ కాదు. మామూలు జలుబు అనేది అందరికీ ఉంటుంది. సో ఒకవేళ నాకు కరోనా వచ్చింది, ఇప్పుడు ఈ మామూలు జలుబు గల వైరస్ని నాకు దానిపైన ఏం చేస్తానంటే ఒక వెక్టార్, ఇది వెక్టార్, నా మామూలు జలుబు అనే వైరస్ నా వెక్టార్. సో దీనిపైన కోవిడ్ యాంటీజెన్స్ పెట్టా, ఇది కోవిడ్ యాంటీజెన్ అనుకుంటే ఇప్పుడు మామూలు కోల్డ్ అనేది తొందరగా అంటుకుంటుంది, ఎవరికైనా తొందరగా అంటుకుంటుంది. సో ఈ మామూలు కోల్డ్ నా దగ్గరకు వచ్చేసి ఇది కోవిడ్ వెక్టార్ లోపలికి పంపించేసింది. కోవిడ్ దాన్ని నాలోకి పంపించేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ నేను యాంటీజెన్ చేసి పెట్టా కదా ఈ వ్యాక్సిన్లో, ఇది నా లోపలికి వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ని వెంటనే రియాక్షన్ చేసి లోపల ఉన్న COVID-19 అనే వైరస్ని వెంటనే చంపేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇన్ దాట్ వే దీస్ వ్యాక్సిన్స్ వర్క్. ఓకే, మీసిల్స్ వైరస్ అండ్ యాండియోవైరస్ విచ్ కాజ్ ద కామన్ కోల్డ్. Adenovirus is one of the viral vectors used in some COVID-19 vaccines being studied in clinical trials. Viral vector vaccines are used to protect against COVID-19. Okay. So the future of vaccine. Future లో ఇంకా ఎన్ని రకాల వ్యాక్సిన్స్ రాబోతున్నాయి ఒకసారి చూడండి. See, do you know the scientists are still working to create more and more vaccines. DNA vaccines are easy and inexpensive to make, and they can produce strong long-term immunityని ప్రొడ్యూస్ చేస్తాయి. రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్స్. ఓకే, DNA వ్యాక్సిన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్యూచర్ వ్యాక్సిన్. నెక్స్ట్ రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్. Platform based vaccination act like a natural infection so that they are especially good at teaching the immune system how to fight germs. Okay, so this is how a DNA transcriptase to mRNA. ఒకసారి చూడండి ఫిగర్.
ఓకే, నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబిన్స్ మనము ఇంతకుముందు క్లాస్లో ఇమ్యూనిటీలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇమ్యూనోగ్లోబిన్స్ గురించి ఒక్కసారి మీకు తెలియాలి. ఇమ్యూనోగ్లోబిన్స్ అంటే ఏంటి? ఇమ్యూనోగ్లోబిన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ యాంటీబాడీస్. ఏ యాంటీబాడీస్ అయితే మీ వైరస్ని కానీ మీ బాడీలో ఉన్న డిజీజ్ని కానీ అటాక్ చేసి మిమ్మల్ని క్యూర్ చేస్తుందో వాటిని ఇమ్యూనోగ్లోబిన్స్ అంటాం. ఆర్ glycoprotein molecules produced by plasma cells, white blood cells. They act as a critical part of the immune response system by specifically recognizing and binding to a particular antigen such as bacteria, virus and aiding their destruction. లోపలికి వెళ్ళేసి యాంటీజెన్ ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియా కానీ బాడీలో ఉన్నదాన్ని వెంటనే అటాక్ చేసి దానికి అంటుకొని దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. వాటిని మనం ఇమ్యూనోగ్లోబిన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ వ్యాక్సిన్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక వ్యాక్సిన్ గురించి ఒక స్టోరీ చెప్పాలి, అందరు గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ అన్ యాడ్ ఆన్. సో ఫస్ట్ వ్యాక్సిన్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది? సో అప్పట్లో స్మాల్ పాక్స్ అనేది చాలా చాలా డేంజరస్ డిజీజ్ అండి. అది వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోయేవాళ్ళు, చాలా దారుణంగా చనిపోయేవాళ్ళు, అంత తొందరగా రికవర్ అయ్యేవాళ్ళు కాదు. అప్పుడు ఒక డాక్టర్ ఏం చేశాడంటే బ్లూ పాక్స్ అని చెప్పేసి ఒక డిజీజ్ ఉంది. అది ఎక్కడి నుంచి అంటే ఆవుల నుంచి మనకు సంక్రమించేది. అరే ఆవుల నుంచి సంక్రమిస్తుంది కదా అని చూశాడు. అయితే ఆ డిజీజ్ వచ్చిన మనిషి ఎప్పుడు కూడా చనిపోయేవాడు కాదు, వెంటనే రికవర్ అయిపోయేవాడు తొందరగానే. ఒక నెల 2 నెలల రోజుల్లో రికవర్ అయిపోయి తను మామూలు పరిస్థితికి వచ్చేవాడు. అయితే ఈ డాక్టర్ ఏం చేశాడంటే సరే కొంతమందిని గమనిస్తూ ఉంటే ఈ బ్లూ పాక్స్ అని వచ్చిన వ్యక్తికి స్మాల్ పాక్స్ అనేది అతనికి రావట్లేదు. అప్పుడు వెంటనే ఒక మనిషిని తనకు తానే ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు. చూడండి, ఎవరిని హాని చేయకూడదు అని చెప్పి తనకు తానే తన చేతిలో కట్టు పెట్టుకొని ఆ బ్లూ పాక్స్ అనే వైరస్ని తనలోకి ఎక్కించుకున్నాడు. ఇట్లా దాని నుంచి ఇలా అంటించుకుంటే తనకి బ్లూ పాక్స్ వచ్చింది. అయితే బ్లూ పాక్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వెంటనే ఒక స్మాల్ పాక్స్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి అది కూడా కట్ చేసుకొని తనలో ఎక్కించుకున్నాడు. సో అప్పుడు తనకి స్మాల్ పాక్స్ రాలేదు, ఒకవేళ వచ్చినప్పటికీ తను తొందరగా రికవర్ అయ్యాడు. సో దెన్ హీ అండర్స్టూడ్ దిస్ ఈజ్ హౌ ద మెకానిజం ఆఫ్ బాడీ వర్క్స్. దానిలో ఉన్న అంటే స్మాల్ పాక్స్ అనేది బ్లూ పాక్స్లోనే ఒక రకము, కానీ అది చాలా డేంజరస్. ఒకవేళ మన బాడీకి బ్లూ పాక్స్ని చంపగలిగే సత్తా ఉంటే స్మాల్ పాక్స్ని కూడా అది డిఫీట్ చేయగలదు. కాబట్టి ఇలా ఇన్ దిస్ వే అవర్ వ్యాక్సినేషన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్. నెక్స్ట్ చూడండి, వ్యాక్సిన్ ఇంగ్రీడియంట్స్. ప్రతి వ్యాక్సిన్కి ఇంగ్రీడియంట్స్ కావాలి కదండి. సో ఏంటో చూద్దాం. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ప్లే నెసెసరీ రోల్ ఐదర్ ఇన్ మేకింగ్ వ్యాక్సిన్, triggering the body of deployed immunity or in ensuring that the final product is safe, effective. అంటే వ్యాక్సిన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉండాలంటే అవి సేఫ్గా ఉండాలి, ఆ వ్యాక్సిన్ని ఇంకా స్పీడ్గా రియాక్షన్ చేసేటట్టు ఉండాలి, అది మళ్ళీ మన బాడీలో ఇంకా కొద్దిగా ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉండాలి. కాబట్టి మనం వ్యాక్సిన్స్లో అడ్జుటెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో అడ్జుటెంట్స్ హెల్ప్ బూస్ట్ ద బాడీస్ రెస్పాన్స్ టు వ్యాక్సిన్. ఓకే, నెక్స్ట్ ఈ స్టెబిలైజర్స్, దాన్ని స్టేబుల్గా ఉంచడానికి బేసికలీ జెల్లీస్ ఉంటాయి కదా మనం తినే జెల్లీస్, అందులో వాడేలాంటివి. ఫార్మాల్డిహైడ్, అది చనిపోకుండా ఉండడానికి. బేసికలీ ఫార్మాల్డిహైడ్లో మనం ల్యాబొరేటరీస్లో హ్యూమన్ పార్ట్స్ కానివ్వండి లేదంటే ఎనిమల్ పార్ట్స్ కానీ ప్రిజర్వ్ చేస్తామో అది ఫార్మాల్డిహైడ్. ఓకే, తక్కువ మొత్తంలో పెద్ద హానికరం కదండి. దీని గురించి కూడా న్యూస్లో విన్నాం. ఏంటి, ఫిష్ని చంపేసిన ఫిష్ని ఫార్మాల్డిహైడ్లో పెట్టడం ద్వారా ఎక్కువ రోజులు ఫార్మాల్డిహైడ్లో పెట్టి దాన్ని ఫ్రెష్గా చూపెట్టి అమ్ముతున్నారు. దాని ద్వారా ఏమైంది, ఈ ఫార్మాల్డిహైడ్ మన బాడీలోకి వెళ్ళి మొత్తం రియాక్షన్ చేసేసి బయోమాగ్నిఫికేషన్ అయ్యి మనకి డిజీజెస్ ఇస్తుంది. సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. సో చూద్దాం. ఇట్ ఈస్ వెరీ ప్రివెంటివ్, ఇట్ ఈస్ యూజ్ టు ప్రివెంట్ కంటామినేషన్ బై బ్యాక్టీరియా. అంతే కదండి, ఫార్మాల్డిహైడ్లో బాడీ పార్ట్స్ పెడుతున్నాం అంటే బ్యాక్టీరియా నుంచి హామ్ కాకుండా. డ్యూరింగ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ resides in the body naturally more than vaccines. Okay, thimerosal is also used during the manufacturing process but no longer an ingredient. ఎందుకంటే ఇది వ్యాక్సిన్లో యూజ్ చేయడం ద్వారా ఎక్కువ హామ్ అవుతుంది బెనిఫిట్ కంటే కూడా అని చెప్పేసి దీన్ని మనం ఆపేసాం. నెక్స్ట్, కానీ దానికి ఇప్పటిదాకా అయితే ప్రూఫ్స్ లేవండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో నుంచి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం వ్యాక్సినేషన్స్ టైప్స్ చూసాం. ఎటువంటి టైప్స్ ఉన్నాయి, ఎంఆర్ఎన్ఏ కానివ్వండి, యాక్టివ్ కానివ్వండి, ఇన్యాక్టివ్ కానివ్వండి, సబ్ టైప్ కానివ్వండి, వ్యాక్సిన్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న వేరియస్ అప్లికేషన్స్ కానివ్వండి. సో ఇవన్నిటి నుంచి ఒకవేళ క్వశ్చన్ మెయిన్స్ పర్పస్లో వస్తే ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ఎక్స్ప్లెయిన్ హౌ వ్యాక్సిన్ వర్క్స్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ మెన్షన్ వేరియస్ ఛాలెంజెస్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్ ఇన్ ఇండియా.
ఇండియాలో ఉన్న వ్యాక్సినేషన్కి ఛాలెంజెస్ ఏంటి, నెక్స్ట్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ హౌ వ్యాక్సిన్ వర్క్స్. సింపుల్ అండి. ఫస్ట్లో మనం డయాగ్రామే చూసాం. ఫస్ట్ స్లైడ్లో వ్యాక్సిన్ డెఫినేషన్, తర్వాత మనం డయాగ్రామ్లో ఏం చూసామండి, వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుందంటే ఈ వ్యాక్సిన్లో వీక్ లేదా డెడ్ వైరస్ని పెడతాము, దాన్ని ఒక మనిషిలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, వీఆర్ ఇంజెక్టింగ్ ఇంటూ ఎ హ్యూమన్ బాడీ. ఓకే, హ్యూమన్ బాడీలో ఇంజెక్ట్ చేస్తున్నాం, అది వెంటనే లోపలికి వెళ్ళేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అనేటివి హార్మ్ఫుల్ సెల్స్ ఏవైతే వైరస్ సెల్స్ ఉంటాయో వాటి యొక్క స్పైక్స్ ఉంటాయో వెంటనే వైరస్ని వెళ్ళి అటాక్ చేస్తాయి. సో ఇది వచ్చేసి పర్మనెంట్ మెమొరీలో ఉండిపోతాయి. వ్యాక్సిన్స్లో కూడా రకాలు ఉన్నాయని చెప్పేసి చిన్నగా టైప్స్ గురించి కూడా రాయండి డయాగ్రామ్ వేసి. సో ఆ తర్వాత చూడండి ఇలా అటాక్ చేస్తుందని ఒక డయాగ్రామ్ దించేసి వ్యాక్సిన్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్ టెక్నాలజీ వచ్చింది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ మెన్షన్ ద వేరియస్ ఛాలెంజెస్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కొన్ని డిజీజెస్ మెన్షన్ చేయండి. పోలియో డిజీజ్ మెన్షన్ చేయండి. రీసెంట్లీ వచ్చిన కోవిడ్-19 మెన్షన్ చేయండి. సో కోవిడ్-19ని డిస్ట్రాయ్ చేయాలి అంటే మళ్ళీ ఇండియన్ ఎకనామీ తన లెగ్స్ పైన నిలబెట్టాలి, తన టైర్స్ పైన తను మూవ్ కావాలి అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ అని రాయండి. ఇప్పుడు ఇక్కడ సిగ్నిఫికెన్స్ అన్నారు, ఛాలెంజెస్ కూడా తెలియాలిగా. ఇప్పుడు వ్యాక్సినేషన్ చదివేటప్పుడు చూసామండి, ఏం చూసాము, దాట్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ తయారు చేయాలి. వ్యాక్సిన్స్ అనేవి ఒక్క రోజులో కావండి. ఒక్కొక్క వ్యాక్సిన్ తయారు చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టేసి ఒక 6 నుంచి 7 దాదాపు కొన్ని వ్యాక్సిన్స్కి అయితే 20 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్లు. ఎందుకంటే సేఫ్టీ ఇష్యూస్ అనేవి ఇంపార్టెంట్. ఏది పడితే అది తయారు చేసి ఇచ్చేస్తే అది రియాక్ట్ కావచ్చు. ఈ మధ్యలో మనం వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ పోలియో చూస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా పోలియో ఎఫెక్ట్ అవుతున్న వ్యక్తులను కూడా చూస్తున్నాం. సో అలాంటి వల్ల సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, రూల్స్ డెవలప్ చేయాలి, తొందరపడి వ్యాక్సిన్స్ రిలీజ్ చేయకూడదు. ఇవన్నిటితో పాటు ఇండియాస్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, అది మళ్ళీ వైరసెస్ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి స్ట్రాంగ్గా. వీటన్నిటిని కాపాడుకోవడానికి, మన ఎకనామీని, మన ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ ఇంద్రధనుష్ని ఇంట్రడ్యూస్ చేసిందని రాయండి. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి మీ ఆన్సర్ని కంక్లూడ్ ఎలా చేస్తారంటే దాట్ వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ హోప్ ఫర్ టుమారో so that our economy boosts and our people live in peaceful, because the evolving nature of viruses has been a detrimental for our tomorrow. So vaccination is the only solution annattu ila rayali. Okay, so what are vaccines, how they are made, discuss how they are function. Same andi ippadaga chadivina prati okkati vaccine definition rayandi. Vaccine is a cure. Vaccine is a cure కాదు కదా. Vaccines are preventive care medicines which are given to a person so that he is not affected by a disease. వ్యాక్సిన్ అనేటివి ఒక మెడిసిన్. అది ఏ మెడిసిన్ అండి, ఒక వ్యక్తిలో అటువంటి వ్యాధి రాకుండా ఉంచేందుకు కాపాడే ఒక మెడిసినే వ్యాక్సిన్. అది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ మాత్రమే. అయితే ఈ వ్యాక్సిన్స్ తయారీలో ఈ పదార్థాలను వాడతాము. ఈ వ్యాక్సిన్స్ అనేటివి మన మనిషికి మనుగడకి ఇంతగా ఉపయోగపడుతున్నాయి, ఇలా మనం హ్యాపీగా హెల్తీగా బతకడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి వాటి యొక్క ఫంక్షన్ గురించి, అంటే అది ఎలా పనిచేస్తుందో ఇలా డయాగ్రామేటిక్గా చూపెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఈ క్లాస్ని మనం ఇక్కడితో ఎండ్ చేద్దాం మై ఫ్రెండ్స్. సో అందరం వ్యాక్సిన్ని ఎంకరేజ్ చేద్దాం. ఇలా పిల్లలందరికీ వారి పోలియో టైంలో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ ఇప్పించేసి మన జనరేషన్ని కాపాడుదాం. థ్యాంక్ యూ.